గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం 13th లెసన్ మిత్రతా లెసన్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మనం లాస్ట్ క్లాస్లో మీనింగ్స్ అవి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఈ లెసన్లో మిత్రతా లెసన్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చెప్పుకోవచ్చు. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూడండి ఒకసారి. మిత్రతా లెసన్లో క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. కన్ను కైసాత కన్ను అనే అతను ఎలా ఉన్నాడు? కన్ను అందాత. కన్ను అనే అతను గుడ్డివాడు కదా, మనం లెసన్లో చెప్పుకున్నాం. కన్ను అందాత. కన్ను కైసాత అంటే కన్ను అందాత. కన్ను అనే అతను ఎలా ఉన్నాడు అంటే అతను గుడ్డివాడు. సెకండ్ క్వశ్చన్ చూడండి. చిన్నారావు కైసాత. చిన్నారావు కైసాత. చిన్నారావు ఎలా ఉన్నాడు చూడండి. చిన్నారావు లంగడాత. చిన్నారావు లంగడాత అంటే చిన్నారావు గుడ్డివాడు కదా మనకి లెసన్లో. తర్వాత కిస్నే సబ్కో భోజ్ దియా. కిస్నే సబ్కో భోజ్ దియా. ఎవరు అందరికి భోజనాలు పెట్టించారు చూడండి. ఏక్ అమీర్ నే సబ్కో భోజ్ దియా. ఏక్ అమీర్ నే సబ్కో భోజ్ దియా అంటే ఒక బాగా డబ్బున్న వ్యక్తి పేదవాళ్ళందరికీ భోజనాలు పెట్టించాడు కదా మనకి లెసన్లో చెప్తున్నాం కదా. ఇద్దరు మిత్రులు, వాళ్ళిద్దరు ఒక రోజు ఒక బాగా డబ్బున్నతను వాళ్ళకి పేదవాళ్ళందరికీ భోజనాలు పెట్టిస్తుంటే వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్. చిన్న ఆమె కన్నారావు కూడా వెళ్ళాలనుకున్నారు అనేసి మనం చెప్పుకున్నాం కదా లెసన్లో. అదే మనకి ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో చెప్పుకున్నాం. ఫోర్త్ క్వశ్చన్ చూడండి. కన్ను और చిన్నారావు భోజ్ మే కైసే పహుంచే. ఈ క్వశ్చన్ ఏంటి? కన్నా और చిన్నారావు భోజనానికి ఎలా వెళ్ళారు? మనం తెలుసు కదా. చిన్న ఇది కన్నా అనే అతనేమో గుడ్డివాడు, తర్వాత చిన్నారావు ఏమో గుడ్డివాడు. వాళ్ళిద్దరూ ఎలా వెళ్ళగలిగారు చెప్పండి. ఒకటి కళ్ళు లేవు, ఎలా వెళ్ళగలరు? కనబడకపోతే ఇంకొక అతనికి గుడ్డివాడు, కాళ్ళు లేకుండా ఎలా నడవలేదు కదా. కాబట్టి వాళ్ళిద్దరూ ఎలా వెళ్ళారని చెప్పి మనకి క్వశ్చన్ ఇక్కడ అడుగుతున్నారు చూడండి. కన్ను और చిన్నారావు భోజ్ మే కైసే పహుంచే. వీళ్ళిద్దరూ భోజనానికి ఎలా వెళ్ళారు? ఆన్సర్ చూడండి. చిన్నారావునే రాహ్ బతాయా. ఈ చిన్నారావు గుడ్డివాడు కాబట్టి కళ్ళు ఉన్నాయి, చూడగలడు కదా, కాబట్టి అతను దారి చెప్పాడు. రాహ్ అంటే దారి. और కన్నునే ఉసే వహా పహుంచా అదియా. ప్రకార్ దోనో భోజ్ మే పహుంచే. ఈ విధంగా ఇద్దరు భోజనానికి వెళ్ళారు అని చెప్తున్నారు చూడండి. చిన్నారావునే రాహ్ బతాయా. ఈ చిన్నారావు అనే అతను గుడ్డివాడు కాబట్టి ఈ కన్న అనే అతను గుడ్డివాడు భుజాల మీద కూర్చుంటే నేను దారి చెప్తుంటే వాళ్ళు తీసుకొని వెళ్ళాడు. ఇద్దరు కలిసి ఆ భోజనానికి వెళ్ళి చక్కగా భోజనం చేశారు. స్నేహం మిత్రులు కదా, ఇద్దరు స్నేహితులు కాబట్టి చూడండి. చిన్నారావునే రాహ్ బతాయా और कन्नु ने उसे वहां पहुंचा दिया. इस प्रकार दोनों भोज में पहुंचे. इधर కూడా భోజనానికి వెళ్ళారు. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. इस पाठ से कौन सी शिक्षा मिलती है? ఈ లెసన్ బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు? నీతి చూడండి. इस पाठ से कौन सी शिक्षा मिलती है? ఈ పాఠం ద్వారా మనకి ఏమి లభిస్తుంది? ఏ నీతి లభిస్తుంది? ఆన్సర్ చూడండి. सहयोग से सारे काम पूरे होते हैं. सहयोग से అంటే ఒకరికొకరు సహాయం చేసుకోవడం వలన, కలిసిమెలిసి ఏదైనా పని చేయడం వల్ల మన పనులన్నీ పూర్తి అవుతాయి చూడండి. सहयोग से सारे काम पूरे होते हैं. ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం వల్ల, కలిసి పని చేసుకోవడం వల్ల అన్ని పనులు పూర్తవుతాయి. यही इस पाठ से शिक्षा मिलती है. यही इस पाठ से शिक्षा मिलती है అంటే ఈ పాఠం ద్వారా మనకి ఇది తెలుస్తుంది. ఏమని? కలిసికట్టుగా ఉండి పని చేస్తే ప్రతి పని పూర్తవుతుంది అని చెప్పి మనకి తెలుస్తుంది. మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చెప్పుకుందాం చూడండి. కన్ను కైసాత. కన్ను ఎటువంటి వాడు? కన్ను అందాత. కన్ను అనే అతను గుడ్డివాడు. చిన్నారావు కైసాత. చిన్నారావు ఎటువంటి వాడు? చిన్నారావు లంగడాత. చిన్నారావు అనే అతను గుడ్డివాడు. కిస్నే సబ్కో భోజ్ దియా. ఎవరు అందరికీ భోజనాలు పెట్టించారు? ఏక్ అమీర్ నే సబ్కో భోజ్ దియా. అమీర్ అంటే ఎవరు? బాగా డబ్బున్న అతన్ని అమీర్ అంటాం హిందీలో. ఒక గొప్ప ధనవంతుడు అందరికీ భోజనాలు పెట్టించారు. కన్ను और చిన్నారావు భోజ్ మే కైసే పహుంచే. కన్ను और చిన్నారావు భోజనానికి ఎలా వెళ్ళారు?
चिन्नाराव ने राह बताया, चिन्नाराव दार చెప్పాడు. और కన్న ने उसे वहां पहुंचा दिया, కన్న ने అతను ఇతన్ని అక్కడికి తీసుకొని మోసుకొని వెళ్ళాడు. కన్నజానిగా కూర్చోబెట్టుకోండి కదా. इस प्रकार दोनों भोज में पहुंचे, ఈ విధంగా ఇద్దరు కలిసి ఆ భోజనానికి వెళ్ళారు. इस पाठ से कौन सी शिक्षा मिलती है, ఈ పాఠం ద్వారా మనకి ఏమి తెలుస్తుంది? सहयोग से सारे काम पूरे होते हैं, ఒకరికొకరు సహాయం చేసుకోవడం వల్ల పనులన్నీ పూర్తవుతాయి. यही इस पाठ से शिक्षा मिलती है, ఈ లెసన్ ద్వారా మనకి ఈ నీతి అనేది మనకి తెలుస్తుంది. మీరు కూడా ఏదైనా క్లాస్లో వర్క్ ఇచ్చినప్పుడు ప్రాజెక్ట్ వర్క్స్ అవి ఇస్తూ ఉంటారు కదా, వాటిని ఏం చేయాలి? నలుగురు కలిసి చేస్తే అది తొందరగా నీట్గా ఇంకా బాగా అందంగా వస్తుంది. ఒక్కడు చేస్తూ లేట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ మనం ఎక్కువ మంది కలిసి చేసినప్పుడు అది ఇంకా బాగా డెవలప్ అయ్యి ఇంప్రూవ్ అవ్వడానికి అందులో ఇంకా సృజనాత్మకత అనేది డెవలప్ అవుతుంది. ఓకేనా? ఒకసారి వివరాలు చెప్పేసుకుందాం మనము. కన్నారావు కైసా థా, కన్నారావు అంధా థా, కన్నారావు కైసా థా, కన్న అంధా థా, కన్న కైసా థా, కన్న అంధా థా, కన్న కైసా థా, కన్న అంధా థా. चिन्नाराव कैसा था, चिन्नाराव लंगड़ा था, चिन्नाराव कैसा था, चिन्नाराव लंगड़ा था. किसने सबको भोज दिया, और एक अमीर ने सबको भोज दिया. किसने सबको भोज दिया, एक अमीर ने सबको भोज दिया. कन्न और चिन्नाराव भोज में कैसे पहुंचे, कन्न और चिन्नाराव भोज में कैसे पहुंचे. चिन्नाराव ने राह बताया और कन्न ने उसे वहां पहुंचा दिया. इस प्रकार दोनों भोज में पहुंचे. कन्न और चिन्नाराव भोज में कैसे पहुंचे. चिन्नाराव ने राह बताया और कन्न ने उसे वहां पहुंचा दिया. इस प्रकार दोनों भोज में पहुंचे. 50%. इस प्रकार पाठ से कौन सी शिक्षा मिलती है, इस पाठ से कौन सी शिक्षा मिलती है? सहयोग से सारे काम पूरे होते हैं, यही इस पाठ से शिक्षा मिलती है. सहयोग से सारे काम पूरे होते हैं, यही इस पाठ से शिक्षा मिलती है. అంటే ఈ 5% ఆన్సర్స్ నీట్గా నోట్స్లో రాసుకోవాలి. నెక్స్ట్ మన టైం ఈ క్వశ్చన్ ఆన్సర్స్ హోంవర్క్ రాసినట్టు పెడతాం. ఈ 5% ఆన్సర్స్ నీట్గా మీరు ముందు నోట్స్లో నోట్ చేసుకోవాలి.